center of mass in the of circular ring తర్వాత రాదు ఫస్ట్ వెయిట్ డైరెక్ట్ నేను షార్ట్ కట్ చెప్తున్నాను ఇది డైరెక్ట్ షార్ట్ కట్ అంతే ఓకేనా సర్క్యులర్ రింగ్ full circle ring so this is the ring full circle ring so this is the ring full ring complete ring where is the center of mass at its center antena center of mass ikkada untundi so at its తర్వాత రాదురు వెయిట్ సెంటర్ ఎక్కడ ఉంది సెంటర్ ఆఫ్ మాస్ చెప్పండి సెంటర్ దగ్గర ఉంది ఫర్ సపోజ్ ఆర్క్ మొత్తం లేదు ఇప్పుడు రింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద రింగ్ సో దిస్ ఈజ్ ఏ రింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద రింగ్ సెంటర్ ఈజ్ హియర్ సెంటర్ the radius is r so this is the radius now this is not a complete ring దీనికి ఎక్కడ ఉంటుంది సెంటర్ ఆఫ్ మాస్ ఇప్పుడు ఎక్కడ ఉంటుంది సెంటర్లో ఎక్కడ ఉంటుందా ఓ దగ్గర ఉంటుందా ఉండదు ఇక్కడ ఉంటుంది సో దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ద డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ ఓ ఇక్కడ నుంచి ఈ సెంటర్ ఆఫ్ మాస్ డిస్టెన్స్ ఎంత దిస్ ఈజ్ వై this is y is equal to question mark distance of center of mass from center నుంచి center of ring నుంచి center of mass distance దీనికి y కి ఫార్ములా డైరెక్ట్ గా రాస్తున్నా చూడండి y is equal to సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అన్నమాట సో center of mass is here ఇక్కడ కాదు ఓకేనా y is equal to 2r sin theta by 2 upon theta మీరు చూసారా ఫార్ములా చూడలేదా డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ దగ్గర చెప్పుకుంటాను కదా ఓకేనా సో దిస్ ఈస్ ద ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్ now here in this formula theta is in radians theta is in radians theta is in radians లో చెప్పాలి దీన్ని బట్టి మనం బిట్స్ ఎలా ఉంటాయి ఓకే ఓవర్ అంతే దీనిపైన బిట్స్ ఎలా ఉంటాయి హాఫ్ రింగ్ అడగొచ్చుగా వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ హాఫ్ రింగ్ ఫ్రమ్ ఇట్స్ సెంటర్ అని అడగొచ్చు క్వార్టర్ రింగ్ అడగొచ్చు యాంగిల్ ఇచ్చి అడగొచ్చు ఓకేనా చూద్దాం ఒక్కొక్కటి ఫస్ట్ ఫర్ హాఫ్ రింగ్ అయినా హాఫ్ రింగ్ అంటే కంప్లీట్ హాఫ్ ఆఫ్ ద రింగ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు సో దిస్ ఈస్ ద సెంటర్ ఇట్స్ రేడియస్ ఈజ్ r ఇది కూడా రేడియస్ r ఓకే సో నౌ దిస్ ఈజ్ హాఫ్ రింగ్ ఓకే ఇది దీని సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉందనుకోండి సో దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ మాస్ దిస్ డాట్ ఈజ్ సెంటర్ ఆఫ్ మాస్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ దిస్ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ ఎంత y కనుక్కోవాలి ఫ్రమ్ ఇట్ సెంటర్ హాఫ్ రింగ్ యాంగిల్ ఎంత ఉంటుంది ఇక్కడ పై రేడియన్స్ లో అని చెప్పాను కదా పై రేడియన్స్ లో ఉండాలి 180 అయ్యకూడదు ఓకేనా వద్దామా నేను ఇక్కడ సైడ్ రాస్తారు మీరు కింద రాయండి నేను కింద ఫార్ములా చెప్పండి y ఈజ్ ఈక్వల్ టు 2r sin theta upon 2 total upon theta y is equal to 2r 180 by 2 sin 90 0 ना sin 90 0 అయింది మా
ఎంత 1. థీటా ప్లస్ ఎంత చెప్పండి 5 అంటే sin 180 పైన డిగ్రీస్ వేసుకుని కింద మాత్రం రేడియన్స్ వేయాలి. 5/2 అంటే ఎంతమ్మా 90. sin 90 ఎంత ఏనా డైరెక్ట్గా కింద మాత్రం 5. అది ఆన్సర్. y ఈజ్ ఈక్వల్ టు 2r/5. స్టాండర్డ్ బిట్ ఏది? అది డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ ద సెంటర్. ఓకే, క్వార్టరింగ్ అయితే ఇది దీని కింద రాయాలని చెప్పా, గుర్తుపెట్టుకోండి. క్వార్టర్ రింగ్, క్వార్టర్ ఆఫ్ రింగ్ కావాలి. సో క్వార్టర్ ఆఫ్ రింగ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది సెంటర్. సో దిస్ ఈస్ ద సెంటర్. 1/4 ఆఫ్ రింగ్ అమ్మా, ఓకేనా? సో దిస్ ఈజ్ 1/4 ఆఫ్ ద రింగ్ ఆర్. దీనికి సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంటుంది. యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees అంటే 5/2. 5/2 రేడియన్స్ రాద్దాం అంటున్నాం కదా, 5/2. దీనికి సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడే కదా. సో దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ మాస్. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దిస్ డిస్టెన్స్. y ఈజ్ ఈక్వల్, డయాగ్రామ్లో జాగ్రత్తగా వేయగలరా? అవన్నీ క్వశ్చన్ మార్క్. ఇది కావాలి క్వార్టర్ ఆఫ్ రింగ్. ఓకే, ఫార్ములా చెప్పండి. y ఈజ్ ఈక్వల్ టు 2r sin θ/2 అపాన్ θ. సో దిస్ ఈస్ ద ఫార్ములా. θ 90 degrees కదా, ఇక్కడ 90/2 45 రాస్తాను. y ఈజ్ ఈక్వల్ టు 2r sin 45 degrees, ఓకేనా? అపాన్ ఇక్కడ θ ప్లస్ ఎంత చేయాలి? 5/2 రేడియన్స్, కంపల్సరీ రేడియన్స్ చేయాలి కింద 5/2. ఓకే, ఈ 2 పైకి వెళ్ళిపోతుందా? అప్పర్ 4r/5 ఇంటూ sin 45 1/√2. ఆ 4ని ఎలా రాద్దాం? ఈ 4ని 2 into 2 రాసి 2√2లుగా రాయాలి. ఇంటూ 2 ఇలా రాసుకోవచ్చా? 4ని √2 ఎంత? 2 into 2 4, అప్పర్ 1 అలా రాసా. ఆర్ అపాన్ 5√2. ఒక √2 క్యాన్సిల్. ఇంకేమైంది ఆన్సర్? 2√2 ఆర్ అపాన్, అది డిస్టెన్స్. ఒకవేళ 60 degrees అని ఇచ్చాడు అనుకోండి, 5/3, ఓకేనా? 60 degrees. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్? ఇదేం చెప్పండి? డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ద రింగ్. దిస్ ఈస్ ద ఏంటిది? ఇది డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ రింగ్ సెంటర్ నుంచి, ఫ్రమ్ సెంటర్ ఆఫ్ రింగ్, ఓకేనా? సో హాఫ్ రింగ్, ఫుల్ రింగ్ తెలుసు at its center. Okay, for half ring. So this is a half ring, half. The formula 2r/5. Quarter of the ring 2√2r/5 కదా. మరి ఇప్పుడు 60 degrees if theta is equal to 5/3, theta is equal to 60 degrees అనుకోండి. 60 degrees యాంగిల్ ఇచ్చారు. కనబడుతుందా చివరి అందరికీ? కనబడుతుందమ్మా చూడండి. 60 degrees చేస్తారా మీరు? 60 degreesకి చేయగలరా మీరు? ఇదిగోండి, చేస్తారా లేదు చెప్పండి. చేయగలుగుతారా? 3r/5 చేయకుండా ఆన్సర్ చెప్పేస్తున్నామే. θ is equal 60 అంటే 5/3నేగా. సెంటర్ ఆఫ్ మాస్ y is equal to క్వశ్చన్ మార్క్. చేస్తారా?
చేయండి నోట్ డౌన్.